వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. చెట్టు మీద కూర్చొని ఇవాళ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎవరు, లేకుంటే ఈ పర్సన్స్ ఎవరు అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. నిజంగానే ఇక్కడ ఈ యొక్క వీడియో చూస్తుంటే కొంచెం ఎవరు అంటే సిగ్నల్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఏం జరుగుతోంది అనేది కొంత అందరికీ ఆసక్తి రేగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు యూట్యూబర్లు కాదు, లేదంటే సోషల్ మీడియా రీల్స్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ రీల్ క్రియేటర్స్ కాదు, లేదంటే టిక్ టాక్ స్టార్ అంతకన్నా కాదు, లేదంటే ఈ మధ్యకాలంలో డిజిటల్ క్రియేటర్స్ కూడా ఏం కారు వాళ్ళు. కానీ వాళ్ళు సామాన్యమైనటువంటి రైతులు. ఇది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రైతుల యొక్క పరిస్థితి. ఒకవైపు యూరియా దొరికే పరిస్థితి లేదు, యూరియా కోసం ఆన్లైన్ యాప్ పెడితే ఇటువంటి పరిస్థితులు తప్పట్లేదు. మరోవైపు గన్ని బ్యాగ్స్ లేవు, లారీలు లేవు, పండించినటువంటి ధాన్యాన్ని కొనుక్కునే దిక్కు లేదు. ప్రభుత్వం సోయమరిచి ప్రవర్తిస్తోంది. కానీ ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తోంది, ఆన్లైన్ యూరియా విధానం ఏదైతే యాప్ క్రియేట్ చేశారో అది అద్భుతం, రోల్ మోడల్గా నిలబడుతోంది దేశంలోనే, అంత ఆదర్శంగా తెలంగాణ నిలబడుతోంది. మరి అంత ఆదర్శంగా నిలబడితే తెలంగాణ ఇవాళ ఆ యొక్క ఆన్లైన్ ఏదైతే యూరియాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటువంటి పాటలు రైతులకు ఎందుకు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతుకి ఇటువంటి గతి ఎందుకు? ఇవాళ రైతులు పొలంలో కాకుండా చెట్టుపై ఎందుకు కనిపిస్తున్నాడు అనేది కదా చర్చ. మరి ఇది తెలంగాణలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలంలో కనిపించినటువంటి దృశ్యం ఇది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? ఉదయం లేచిన తర్వాత పొలానికి వెళ్ళే ముందుగా అసలు ఏ చెట్టు మీద వెళ్తే సిగ్నల్ వస్తుంది, అటువంటి సిగ్నల్ ఉన్నటువంటి చెట్టుని ఎత్తుక్కోవాలి. ఆ తర్వాత చెట్టు ఎక్కాలి. ఎందుకు అంటే అక్కడ యూరియా కావాలి కదా రైతుకి. మరి యూరియా కావాలంటే సిగ్నల్ కావాలా, ఎందుకంటే ఆన్లైన్ యాప్లో బుక్ చేసుకోవాలా. కానీ యూరియా పొందాలంటే మాత్రం యాప్లోనే బుకింగ్ చేసుకోవాలి. అందుకని ఇప్పుడు యాప్ రన్ కావాలంటే సిగ్నల్ ఉండాలి. మరి సిగ్నల్ లేనటువంటి రిమోట్ ఏరియాల్లో ఉన్నటువంటి రైతుల కష్టాలు ఈ విధంగా ఉన్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం యూరియా పంపిణీకి ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం గొప్పలు చెప్తోంది, కానీ అక్కడ గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఇటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ యొక్క ఆన్లైన్ విధానం తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చెప్తోంది, ట్రాన్స్పరెన్సీ పెరిగిందంటోంది, బ్లాక్ మార్కెటింగ్ తగ్గిపోయిందంటోంది, దళారుల సంబంధించినటువంటి జోక్యానికి చెక్ పెడుతున్నామంటోంది, ప్రతి రైతును కొంత సమానంగా యూరియా అందుతోంది అని పెద్ద ఎత్తున చెప్తోంది ప్రభుత్వం. కానీ అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఈ విధంగా ఉంది. మరి నిజంగా ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఈ యొక్క ఆన్లైన్ యూరియా పంపిణీ విధానం తెలంగాణలో విజయవంతంగా అమలవుతోంది, ఇది ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే ఒక గ్లోబల్ మోడల్ అని చెప్తున్నారు. ఎక్కడ గ్లోబల్ మోడలు? ఇలా రైతులు నిజంగా రాజ్యం చేస్తారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇటువంటి గ్లోబల్ మోడల్లో రైతులకు ఉన్నటువంటి కష్టాలు ఇవి. మరి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి కూడా అంతే ఆదర్శంగా ఉందా అంటే ఇది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. నిజంగా ఇవాళ రైతులు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తుంది. అంటే ఇప్పటికి వేలాది మంది రైతుల వద్ద స్మార్ట్ ఫోన్స్ లేవు చాలామంది దగ్గర. ఇది నిజంగా ప్రభుత్వం ఆన్లైన్లోకి యూరియా యాప్ని తీసుకొచ్చి నిజంగా ఇటువంటి విధానాన్ని అమలు చేస్తున్నామంటే ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిదీ ఆన్లైనే. మరి ఎంతమంది రైతులు ఆన్లైన్ ఫోన్లు వాడతారు, యాప్లు ఎంతమంది వాడతారు, ఎంతమంది అలవాటు ఉంటుంది ఫోన్లు వాడే స్మార్ట్ ఫోన్ వాడకం? కొంత ఇల్లిటరసీ ఉన్నటువంటి రైతులు లేకుంటే వృద్ధ రైతులకు ఎంతమందికి ఉంటుంది? అందుకని వాళ్ళు ఇప్పుడు ఇటువంటి యువకుల సహాయం తీసుకోవాలి, సిగ్నల్ ఉన్నటువంటి చెట్లు ఎత్తుక్కోవాలి. కేవలం యూరియా బుకింగ్ కోసమే కాదు, కొంతమంది యూరియా బుకింగ్ కోసం కొత్త మొబైల్ ఫోన్లు కొనుగోలు చేస్తున్నామని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇటువంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి గ్రౌండ్ రియాలిటీ. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఉన్నా, యాప్ తెలిసినా, నెట్వర్క్ లేకపోతే ఏంటి పరిస్థితి? సో ఇటువంటి రైతు ఏం చేయాలంటే ఇక్కడ ఇదొకటే కాదు, ఆసిఫాబాద్ విషయం తీసుకున్న ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, ఇట్లా చాలా వరకు రిమోట్ ప్రాంతాలు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక జిల్లాల్లో ఇప్పటికి కూడా మొబైల్ సిగ్నల్స్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికి కూడా 5G 6G అప్డేట్ అవుతున్నా కూడా 4G సిగ్నల్స్ కూడా రానటువంటి రిమోట్ ఏరియాలు ఉన్నాయి, సిగ్నలే రానటువంటి రిమోట్ ఏరియాలు కూడా ఉన్నాయి. అసలు కొన్ని గ్రామాల్లో సిగ్నలే ఉండదు. మనం కూడా వెళ్తే సిగ్నల్స్ కట్ అయిపోతాయి. గ్రామం చివరికి పోయి సిగ్నల్ కోసం ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, కొండెక్కాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, చెట్టు ఎక్కే పరిస్థితి, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అప్పుడు మాత్రమే వాళ్ళకి ఒకే ఒక పుల్ల సిగ్నల్ వస్తుంది. అది కూడా చిన్న ఫోన్లకి అయితే వస్తుంది, కానీ స్మార్ట్ ఫోన్లకి నెట్ లాగగలిగినటువంటి సిగ్నల్ ఎక్కడ వస్తుంది? ఒక్క సిగ్నల్తో వాళ్ళు యూరియా బుకింగ్ చేసుకోగలరా నిజంగా? అంటే ప్రాక్టికాలిటీ దూరంగా ఇవాళ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలు. ఇక్కడ రైతులకు ఒక ప్రశ్న అడుగుతున్నారు అందరూ కూడా, ఏంటంటే టెక్నాలజీ రైతు జీవితానికి సులభతరం చేయడానికి వచ్చిందా, లేదంటే ఒక రైతు మరింత ఇబ్బందులకు గురి చేయడానికి వచ్చిందా అనేది రైతుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే డిజిటల్ ఇండియా అంటే రైతు చెట్టెక్కి సిగ్నల్ కోసం వెతుక్కోవటం అనే ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఎందుకంటే ఇక్కడ అదే కనిపిస్తుంది కదా. మరి ప్రభుత్వం రైతు ఇంటి వద్దకే సేవలను తీసుకురావచ్చు కదా, అటువంటి పరిస్థితి లేదు. ఇంకా విమర్శలు
మరో అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏంటంటే రాష్ట్రంలో యూరియా కొరతపై ఫిర్యాదులున్నా, ఎరువుల కేంద్రాల వద్ద పొడగాటి లైన్లు క్యూలు మనకు ఆధార్ కార్డులు పెట్టి కనిపిస్తున్నా, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విమర్శలు చూస్తున్నా, మరి ఈ పరిస్థితుల్లో సమస్యను పరిష్కరించడానికి బదులుగా ఆన్లైన్ బుకింగ్ విధానం తీసుకొచ్చి ఇటువంటి కష్టాలకు గురి చేయటం రైతన్నలది అనేది పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఆరోపణ. అంటే ప్రభుత్వం మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. అంతా కూడా ఏం లేదు, ట్రాష్ అని కొట్టి పరిస్థితి చిన్న గ్లోబల్ మోడల్ కింద చెప్పుకుంటోంది. మరి ఈ మధ్యకాలంలో ఆన్లైన్ విధానంలో ఇప్పుడు రీసెంట్గా 2-3 విజువల్స్, 2 ఇన్సిడెంట్స్ తెర మీదకి వచ్చినాయి. ఒకటి, గుండు ఉంటే ఫేస్ ట్రాక్ చేసే పరిస్థితి లేదు. ఏదైతే ఈ యొక్క మధ్యాహ్నం సంబంధించినటువంటి కూలీకి వెళ్తున్నటువంటి వాళ్ళకు ఫేస్ రికగ్నిషన్ యాప్ తీసుకుంటే అక్కడ వాళ్ళ గుండులో ఉన్నటువంటి ఫోటో పెట్టి తీసుకోవట్లేదు. ఆఖరికి ఆ పక్కనున్నటువంటి మహిళలు వాళ్ళ భార్యలో ఇంకోరో తీసుకొచ్చి ఆ జుట్టు నెత్తినేసుకొని వాళ్ళు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే ఆన్లైన్ కష్టాలు. డిజిటల్ ఇండియా వైపు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, కానీ అది మనకు మరింత ఇబ్బందులకు గురి చేసేటట్టుగా, రైతులకు చెట్లెక్కిచ్చే దిశగా ఉండకూడదు. కనీసం ఇటువంటి యాప్స్ క్రియేట్ చేసేటప్పుడైనా, లేకుంటే ఇది ఎంతవరకు సాధ్యంగా ఉంటుంది, లేదంటే ఒక సెంటర్ దగ్గర ఒక యాప్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉండి అక్కడికి వెళ్ళి బుకింగ్ చేసుకోవటమా, లేకుంటే ఆన్లైన్లో ఎంట్రీ విధానం తీసుకురావాలా, ఇటువంటివి ఉన్నాయి. ఇవేమీ లేకుండా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళుగా ఇవి కనిపిస్తున్నాయి. మరి కానీ వ్యవసాయ శాఖ మాత్రం గ్లోబల్ సంబంధించినటువంటి మోడల్గా దీన్ని చెప్తుంది. మరి ఎక్కడ గ్లోబల్ మోడలు, ఏం పరిస్థితి? ఎందుకంటే మనకు తెలుసు తెలంగాణలో రిమోట్ ఏరియాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనందరికీ తెలుసు. అక్కడ సిగ్నల్స్ రానటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే ఇది కేవలం మార్పు దశలో వచ్చే యొక్క ఇబ్బందుల కింద మనం దీని పరిగణలో తీసుకోవాలా, లేదంటే కనుక దీన్ని ఎట్లా చూడాలా? ఇది కేవలం టెంపరీ ఇబ్బందులుగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందా? మీరు కూడా నిజంగా రైతులు ఇట్లా చెట్టెక్కుతున్నటువంటి పరిస్థితి చూసైనా, లేకుంటే ఇప్పుడు పండించినటువంటి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తే ప్రతిరోజు నిత్యం రోడ్లు ఎక్కుతున్నటువంటి విధానమైనా, లేకుంటే వాళ్ళ పంటను అమ్ముకోలేక పంటను తగలబెడుతున్నటువంటి వ్యవహారమైనా, లేకుంటే మొన్నటికి మొన్న అకాల వర్షాలు తడిసిపోయినటువంటి ధాన్యం చూసినా, లారీలు, హమాలీలు, అట్లాగే పెద్ద ఎత్తున గన్నీ బ్యాగ్స్ కొరతకు సంబంధించి అయినా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద మీరు కూడా మీ కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.